అజయ్ బాబు గారి మీద అయిన ఎఫ్ఐఆర్ మీద ఏ విధంగా అరెస్ట్ చేస్తారు? అది కూడా నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్ కింద చేసినటువంటి ఈ ఎఫ్ఐఆర్స్ ఏవైతే ఉన్నాయో పాస్టర్ అజయ్ బాబు గారి మీద, మరి ఆ నాన్ కాగ్నైజబుల్ అంటే ఉన్నటువంటి గ్రౌండ్స్ లో ఏ విధంగా అరెస్ట్ చేస్తారు? అదే విధంగా ఒక పోలీస్ స్టేషన్ లో అయిన కేసులు కాదు, మొత్తం ఈ ఓవరాల్ గా 5 పోలీస్ స్టేషన్లు అయినాయి. 5 పోలీస్ స్టేషన్లలో కూడా వీళ్ళు ఆల్రెడీ సిటీ సివిల్ కోర్టు సికింద్రాబాద్ ఇచ్చింది బెయిల్, ఒకటి బెయిల్ ఇచ్చింది, ఇంకొకటి బెయిల్ అంటే రంగారెడ్డి కోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉంది. సో వీళ్ళు కావాలని ఇక్కడ ఒక కేసు తర్వాత ఒక కేసులో వీళ్ళని కావాలని బయటకు రాకోకుండా చేద్దామని నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్ లో చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా కక్షపూరితమైన చర్య. పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళకి దయచేసి మా మనవి ఏంటంటే, మరి పాస్టర్ అజయ్ బాబు గారు ఇచ్చినటువంటి ఈ కేసు, దాదాపుగా ఈ కేసులో ఉన్నటువంటి ఈ అక్యూజ్డ్ ని ఎందుకని అరెస్ట్ చేయలేదు? మీరు దగ్గరకు జూమ్ చేసుకున్నట్టయితే అజయ్ బాబు గారు ఇచ్చిన కంప్లైంట్ ఇది. పాస్టర్ అజయ్ బాబు గారు చంపేస్తాను అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ద్వారా రాధా మనోహర్ దాస్, ఈ సుగ్నాగర్ తర్వాత ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నేను చంపేస్తాం అని చెప్పి ఇచ్చినటువంటి రాజేష్ మహాసేన వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన బెదిరించినటువంటి కేసు కంప్లైంట్. సో మరి పాస్టర్ అజయ్ బాబు గారు ఇచ్చినటువంటి కేసుకి ఏ విధమైనటువంటి విలువ లేదా? మరి ఆయన మీద కూడా నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్ అయింది. మరి అలాంటప్పుడు చట్టం ముందు అందరూ సమానమైనప్పుడు మరి పోలీస్ వ్యవస్థ నేను షూట్గా ప్రశ్నిస్తున్నాం, మరి పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి పెద్దలు ఎందుకని వీళ్ళని అరెస్ట్ చేయలేదు? ఎందుకని వెళ్ళి మరి జైల్లో పెట్టలేదు? ఫస్ట్ అజయ్ బాబు గారిని ఎందుకు జైల్లో పెట్టాల్సిన అవసరం వచ్చింది? ఈ రోజు క్రైస్తవ సహోదరులందరూ కూడా మీరు మేల్కోవాలి. ఇది మీ వరకు రాలేదు అని చెప్పేసి మీరు అనుకుంటే అది ఖచ్చితంగా పొరపాటు. రేపొద్దున మీరు కూడా టార్గెట్ అవుతారు. కాబట్టి నేను ఏం చెప్తున్నాను, సో కాల్డ్ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మీరందరూ ఖచ్చితంగా మీ స్వరాన్ని వినిపించండి, మీ గొంతును వినిపించండి. అరే ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు వచ్చి అరిచినప్పుడు, ఒక పాస్టర్ కి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినప్పుడు మిగతా పాస్టర్లు ఎందుకు సంబంధించి దీన్ని ముందుకు తీసుకెళ్లట్లేదు? పాస్టర్ అభినయ్ గారి మాత్రమే ఉన్నారా? ఇక అడ్వకేట్ సుబ్బు మాత్రమే ఉన్నారా? అడ్వకేట్ ప్రశాంత్ అన్న మాత్రమే ఉన్నారా? ఇంకెవరు లేరా? అంటే సమాజంలో క్రైస్తవ చూడండి, నాకు దాదాపుగా రోజుకి 2-3 వేల కాల్స్ వస్తున్నాయి. అందరికీ ఓపికగా వివరించుకుంటూ చెప్తున్నాం. ఈ రోజు అక్క సరోజన అక్క డిఎల్ఎస్ఏ నుంచి అంటే తెలంగాణ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి ఇప్పటి వరకు కూడా మంచినీళ్లు కాకుండా పొద్దున్న నుంచి అడ్వకేట్ ములాఖాత్కు వస్తే కావాలని అజయ్ బాబు గారి కేసులో, ఎస్పెషల్లీ అజయ్ బాబు గారి కేసులో మీరు ములాఖాత్ అనేవి నార్మల్ గా ఎవరికి ఇవ్వడం లేదు. అడ్వకేట్ ములాఖాత్ కూడా నన్ను దాదాపుగా 2 గంటలు కూర్చోబెట్టిన తర్వాత నాకు అడ్వకేట్ ములాఖాత్ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? అందరికి అంటే ప్రిజనర్స్ కి హక్కులు లేవా? ప్రిజనర్స్ ని అంటే డిఎల్ఎస్ఏ నుంచి కానివ్వండి, లేదంటే అడ్వకేట్స్ కానీ కలవాలంటే గంటలు వెయిట్ చేయాలా? అంటే ఇది కక్ష సాధింపు చర్య కదా? అడ్వకేట్లకి ఖచ్చితంగా కోర్టు ఇస్తున్నటువంటి రైట్ ములాఖాత్ అనేది మీరెవరు గంటలు వెయిట్ చేయించడానికి? ఎవరు కూడా పాస్టర్ అజయ్ బాబుకి సపోర్ట్ చేయకుండా ఉండడం కోసం చాలా వరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాస్టర్ అజయ్ బాబుని ఎట్టి పరిస్థితుల్లో బయటకు తీసుకొస్తాం. ఖచ్చితంగా ఒకవేళ మేము కోర్టు తరపు నుంచి నేను లేకపోయినా సరే రిలేషన్ కోసం మేము పోరాటం చేస్తాం. అయితే ఈ రోజు నేను సూటిగా ప్రశ్నించేది ఏంటంటే, మరి పాస్టర్ అజయ్ బాబు గారు పెట్టినటువంటి కేసులో ఉన్నటువంటి అక్యూజ్డ్ నెంబర్ 4 ఎవరైతే ఉన్నారో మరి వీరిని కూడా అరెస్ట్ చేయాలి, వీరికి కూడా న్యాయం సమానమని నిరూపించాలి. అదేవిధంగా క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఖచ్చితంగా ప్రతిఘటించాలి. దీనికి చట్టాలు కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయాలి. ఈ ఏదైతే కమ్యూనల్ భావజాలాలకు సంబంధించి రెచ్చగొడుతున్న రాధా మనోహర్ దాస్ అయితే క్రిస్టియన్స్ సంబంధించిన ఐడల్స్ మీద వచ్చబోయిండి అని చెప్పి డైరెక్ట్ గా మాట్లాడడం జరిగింది. మరి అలాంటి బుద్ధి తక్కువ వాళ్ళని ఈ చట్టం ఏం చేస్తుంది? పోలీసులు ఏం చేస్తున్నారు? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? పాస్టర్ అజయ్ బాబు గారు అలాంటి జుగుప్సాకరమైన మాటలు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అయితే యూజ్ చేయలేదుగా. ఈ కరుణాకర్ సుగుణ లాంటి వాళ్ళు, రాజేష్ మహాసేన లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మీరు ఎందుకని ఎఫ్ఐఆర్ అయినా సరే అరెస్ట్ చేయట్లేదు? సో దయచేసి మీరు చూడండి, ఈ రోజు క్రైస్తవులు సమాజంలో నాట్ ఓన్లీ క్రైస్తవులు, ముస్లింస్ కూడా ఇప్పుడున్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలో ప్రమాద స్థాయిలో ఉన్నారు. దయచేసి మీరందరూ బయటకు రండి, మీ వాయిస్ ను వినిపించండి. తప్పకుండా మీలో ఒకరు ఇలా జరిగినప్పుడు మీరు కూడా తప్పకుండా దీన్ని ఖండించండి. ఇలాంటి విషయాలు ఇంకోసారి పునరావృతం కాకుండా క్రైస్తవులు ముస్లింలు అందరూ ఏకం కండి. మీ అందరి కోసం మేము ఉన్నాం. ఖచ్చితంగా మా అవసరం ఉన్న ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. నా ఫోన్ నంబర్ 8499842988. ఖచ్చితంగా మీకు ఎవరికి ఎటువంటి సంబంధం లీగల్ గా చెప్తున్నాం, ప్రత్యేకంగా లీగల్ కి సంబంధించినటువంటి ఇష్యూ ఏది వచ్చినా సరే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మా అక్కగారు బెయిల్ గురించి నన్ను బాగా హెయిర్ అంతా ట్రిమ్ చేసేసారన్న, గుండు గీకించండి వీడికి బుద్ధి వస్తుందని చెప్పి అసహ్యంగా మాట్లాడి బూతులు తిట్టారన్న. ఈ రోజు అడిగితే అలాంటిది ఏం లేదన్నా, అంత పర్లా బానే ఉన్నారు, ఇప్పుడు సెటరేట్ అయ్యారు.
మీరు అంటే ఉద్రిక్తంగా మీరు అంటే సభలో సమావేశాలు నిర్వహించండి, శాంతియుతమైన రాస్తారోకలు ధర్నాలు చేయండి, అప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి రావడానికి అవకాశం ఉంటుంది. సో మనల్ని ఈజీగా విడుదల చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ఒక నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ లో పోలీస్ స్టేషన్ లో 41 CRPC ఇచ్చి పంపించే కేసులలో అరెస్ట్ చేసి బెయిల్ కోసం వెళ్ళేంత వరకు చేస్తున్నారంటే చూడండి క్రైస్తవుల మీద ముస్లింస్ మీద ఎంతటి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అనేది మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. అడ్వకేట్స్ పెట్టారు, ఫ్యామిలీ మెంబర్స్ కానీ మేము కానీ మా వంతు కృషి మేము చేస్తున్నాం. ఖచ్చితంగా వీలైనంత త్వరగా అజయ్ బాబు బయటకు వస్తాడు. అజయ్ బాబు సేఫ్ గా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత అతని సేవని అతను కొనసాగిస్తాడు. ఎలాంటి భయాందోళనకి ఏమి గురి అవ్వాల్సిన అవసరం లేదు. అతను న్యాయబద్ధంగానే పని చేశాడు కాబట్టి తన పని తను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడని మీ టీవీ మీరు అంటున్నారు. సీతాదేవుని పైన హిందూ దేవుల పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి పోలీసులు చెప్తారు, మీరేమంటారు? రాధా మనోహర్ దాస్ కంటే ఎవరు ఎక్కువ అనుచిత వ్యాఖ్యలు చేయలేదు. రాధా మనోహర్ దాస్ మీద 170 కేసులు పెట్టారు, FIRలు కట్టారు. రాధా మనోహర్ దాస్ ఎవరు లోపల పెట్టలేదే. హమారా ప్రసాద్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇదే పనులు టీవీ ఛానళ్లలో, యూట్యూబ్ ఛానళ్లలో క్రైస్తవ దేవుణ్ణి, క్రైస్తవ గ్రంథాన్ని తిరుగుతూ ఉంటారు. కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి భయంకరమైన బండబూతులు మాట్లాడుతూ, దుర్భాషలాడుతూ, కించపరుస్తూ, హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అతని మీద కేసులు పెట్టాం, అతను అరెస్ట్ చేయలేదే. పార్వతి అనే ఒక ఆవిడ ఈ మధ్యకాలంలో క్రైస్తవులు కించపరిచి మాట్లాడుతుంది. ప్రవీణ్ పగడాల గారు మరణిస్తే వాడు వీడని దుర్భాషలాడుతూ, దేశద్రోహి అంటూ రకరకాల నిందలు వేసి చనిపోయిన వ్యక్తి మీద మానవత్వం కూడా లేకుండా మతపరమైనటువంటి చిచ్చులు పెడుతూ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వీళ్ళందరూ మాట్లాడుతుంటే వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళి జైల్లో పెట్టట్లేదు? సరే, అజయ్ బాబు చేసింది తప్పే అనుకుంటే మరి వాళ్ళు చేసిందంటే అంతకంటే పెద్ద తప్పు కదా. ఈయనకంటే 10 రెట్లు తప్పు చేశారు కదా. మరి వాళ్ళ మీద ఎందుకు చట్టం యాక్షన్ తీసుకోవట్లేదు? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? వాళ్ళనేమో సొసైటీలో ఫ్రీగా తిరగడానికి అవకాశం ఇచ్చేసి మా సేవకులు ఎవరైనా పొరపాటున ఒక మాట మాట్లాడితే తీసుకెళ్లిపోయి చెప్పా పెట్టుకుని ఎత్తుకొని వెళ్ళిపోయి సంచల్గూడ జైల్లో, చర్లపల్లి జైల్లో పెడతారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. బెయిల్ గురించి చెప్తాను. బెయిల్ వచ్చేస్తుంది, అవన్నీ డీటెయిల్స్ అని చెప్పాల్సిన అవసరం లేదు. బెయిల్ వస్తుంది. మేము ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం. అడ్వకేట్స్ వాళ్ళ శక్తి లోపం లేకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నాడు. అజయ్ బాబు త్వరలోనే బయటకు వచ్చేస్తాడు, క్షేమంగా వస్తాడు, తన పని తను చేసుకుని ముందుకెళ్ళిపోతాడు. నడుస్తున్నప్పుడే ఈ అజయ్ కూడా ప్రవీణ్ పగడాల గారి మీద మొత్తం యావత్ 2 రాష్ట్రాల క్రైస్తవుల ఫోకస్ అంతా ఆయన మీద ఉంది. పోస్ట్మార్టం రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఆ పోస్ట్మార్టం రిపోర్ట్ విషయంలో ఏదైనా వాళ్ళు ఇచ్చిన దాన్ని క్రైస్తవులు ఎలా రియాక్ట్ అవుతారో, ఎలా రెస్పాండ్ అవుతారో తెలియని ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ప్రవీణ్ పగడాల ఇష్యూ నుంచి యావత్ క్రైస్తవ సమాజం అంతటిని కూడా, వరల్డ్ వైడ్ గా ఉన్న క్రైస్తవ సమాజం అంతటిని కూడా 1000 కళ్ళతో పోస్ట్మార్టం రిపోర్ట్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరినీ ఫోకస్ షిఫ్ట్ చేయడానికి అజయ్ బాబుని వాడుకున్నారు. అజయ్ బాబుని అరెస్ట్ చేశారు. ఈ రోజు 2 రాష్ట్రాల తెలుగు ప్రజల క్రైస్తవులందరూ కూడా ప్రవీణ్ పగడాల కోసం మాట్లాడట్లా, అజయ్ బాబు కోసం మాట్లాడుతున్నారు. పోస్ట్మార్టం రిపోర్ట్ కోసం మాట్లాడటంలా అజయ్ బాబు జైలు నుంచి ఎప్పుడు బయటకు వస్తాడు, ఎప్పుడు బెయిల్ వస్తుంది, ఎప్పుడు బయటకు వస్తాడని వీటి కోసం మాట్లాడు. ఇదంతా కూడా చాలా కుట్రపూరితమైనటువంటి ఆలోచన. చాలా టెక్నికల్ గా ప్రయత్నం చేశారు. వాళ్ళు అనుకున్నట్టుగానే సక్సెస్ అయ్యారు. ఈ రోజు ప్రవీణ్ పగడాల గారిని మర్చిపోయారు. అడగండి. ఇప్పుడు కేసు జరుగుతుంది, దాని విషయంలో పగడాల విషయంలో చాలా గట్టిగా వాదించినటువంటి వ్యక్తి అజయ్. అవును, నాకు కూడా థ్రెట్ ఉందని కూడా చెప్పడం. అవును, చెప్పాడు. ఆ విషయాన్ని దాచేందుకే నేను ఇప్పుడు జైల్లో వేసాను అనుకోవచ్చా? ఏ విషయాన్ని దాచినందుకు? పగడాల ఇష్యూ బయట తీసుకొస్తున్నందుకు, అది ఒకవేళ మర్డర్ అని చెప్పేసి పదే చెప్తున్నందుకు ఒప్పేస్తున్నాను అనుకోవచ్చా? ఛాన్స్ లేదు. అలా పదే చెప్పాలి అజయ్ బాబు ప్రతిసారి. సరే, ఒకటి చెప్తాను. పోస్ట్మార్టం రిపోర్ట్ రానంత వరకు అఫీషియల్ గా, లీగల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళు డిక్లేర్ చేసే వరకు ఇది మర్డర్ అని కానీ, లేదంటే యాక్సిడెంట్ అని కానీ, హత్య అని నిర్ధారించి మాట్లాడడం తప్పు అంటున్నారు కదా. అలాగే యాక్సిడెంట్ నిర్ధారించడం కూడా తప్పే కదా. మరి హమారా ప్రసాద్, హమారా ప్రసాద్, కరుణాకర్ సుగుణ వీళ్ళందరూ కూడా ఇది యాక్సిడెంటే అని బల్లబుద్ధి చెప్తారు. మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇతను మర్డర్ అంటే ఇతను అరెస్ట్ చేస్తారా? వాళ్ళు యాక్సిడెంట్ వాళ్ళని అరెస్ట్ చేయరా? యాక్సిడెంట్ అని చెప్పకూడదు, మర్డర్ అని చెప్పకూడదు. ఇది అనుమానాస్పద వృత్తి, మాకు అనుమానాలు ఉన్నాయి, మాకు సమాధానం కావాలని చెప్పాలి. మరి కన్ఫర్మ్ గా ఎవరైతే మాట్లాడతారో యాక్సిడెంట్ అని అయినా, మర్డర్ అయినా, ఇరుపక్షాల వారిని అరెస్ట్ చేయాలి కదా. ఎందుకు క్రైస్తవుని పాస్టర్ని అరెస్ట్ చేస్తారు? కరెక్ట్ కాదు. ప్రభుత్వం కూడా పక్షపాత ధోరణి చూపిస్తుంది. ఇటు క్రైస్తవుల మీద ఒక రకంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు, హైందవుల మీద ఒక రకంగా వ్యవహరిస్తున్నారు. నేను ధైర్యంగా ఉన్నాను, క్రైస్తవులందరూ ధైర్యంగా ఉండమని చెప్పు. నేను బయటకు వచ్చేస్తాను. బయటకు వచ్చిన తర్వాత నా పని నేను ఇంతవరకు ఎలా చేశానో ఆ పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. నేను ఎక్కడ భయపడలేదు. మన అతను ఒకటి చెప్పాడు,
ఇది మనకు కొత్త కాదు. మన పూర్వీకులు పాస్టర్లు అందరూ కూడా ప్రాణాలు ఇచ్చారు, జైల్లోకి వెళ్ళారు, చచ్చిపోయారు, చంపబడ్డారు. మనకేం కొత్త కాదు. బైబిల్ పట్టుకున్న రోజే మనం డిసైడ్ అయిపోయాం. అన్ని తెలుసు మనకు, జైల్లో పెడతారని తెలుసు, కొడతారని తెలుసు, చంపుతారని తెలుసు. కానీ వీటేటికి మేము భయపడము. మన తప్పు లేనంత వరకు మనం భయపడము. క్రైస్తవులు ధైర్యంగా ఉండమని చెప్పు, నేను త్వరగా బయటకు వచ్చేస్తున్నా అని చెప్పి. పోలీసులు ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్తాను, నిజమేనా? లేదు, లోపల పోలీసులు ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఇబ్బంది పెట్టారు కాదు. స్టార్టింగ్ ఇబ్బంది అంటే ఒకే విషయంలో ఇబ్బంది పెట్టారు. ఆయన హెయిర్ కట్ చేయడాన్ని బట్టి ఆయన చాలా ఇన్సల్ట్ గా, అవమానంగా ఫీల్ అయ్యాడు. అది తప్ప నుంచి ఇంకా ఇబ్బంది పెట్టలేదు. స్టార్టింగ్ 3 రోజులు మాత్రం అతనికి ఇచ్చిన డ్రెస్సెస్ కానీ, క్యాంటీన్ కోసం కట్టిన డబ్బులు కానీ అతనికి అందజేయలేదు. కానీ ఇప్పుడైతే బట్టలు అందిస్తున్నారు, డబ్బులు అందిస్తున్నారు. బాగా లోపలైతే అతన్ని ఇబ్బంది పెట్టలేదు. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏ గలీజ్ మాటలు తిట్టట్లేదు. ఒక గుండు కటింగ్ చేయడం మాత్రమే అతను బాధపడ్డాడు. అలాగే అతన్ని ఖమ్మంలో అరెస్ట్ చేసిన పోలీసులు కూడా అతన్ని చాలా గౌరవప్రదంగా చూసుకున్నాడు అతను చెప్పాడు.